సినిమా ఇండస్ట్రీలా ఎప్పుడు ఎవరు ఎవరిని లగ్గం చేసుకుంటారో తెలియదు. ఎప్పుడు ఇడుపు కాగితం తీసుకుంటారో అంతు పట్టది. హా గోగాట్లుంటాయి కొందరు రిలేషన్షిప్లు. అట్లా సమంత నాగచైతన్య గురించి తెలిసిందే నాయే. ఏమాయ చేసినవే సినిమా నుంచి మొదలైన పరిచయము పెండ్లి దాకా పోయి ఇడుపు కాగితం తీసుకునే దాకా వచ్చింది. అటెనక ఎవరి దారాలు చూసుకున్నారు. నాగచైతన్య ఇంకో లగ్గం కూడా చేసుకున్నాడు. అది అందరు తెలిసిన ముచ్చట్నే ఆయే. అయితే ఇప్పుడు సమంత కూడా లగ్గం చేసుకుందట. కొన్ని ఫోటోలు అయితే బయటికి వచ్చినాయి. ఓ పారి మీరు కూడా అవన్నీ చూసేయండి. ఆ గది ముచ్చట చూసిరు కదా. కుందన బొమ్మ సమంత ఎవలని లగ్గం ఆడిందో. ఆవ్ గత కొన్ని దినాల సంది ఎవల నడుమ లింకులున్నాయో అని వస్తున్న మనిషినే పెళ్లి చేసుకుంది. కోయంబత్తూర్లున్న ఈషా ఫౌండేషన్ లా అయ్యేలా పొద్దుగాలనే లింగ భైరవి సన్నిధిలా భూత శుద్ధి వివాహం పద్ధతిలా డైరెక్టర్ రాజ్ నిడమొర్రు సమంత ఏలు కుంగరం పెట్టి ఒక్కటైనట్టు ఈషా ఫౌండేషన్ వాళ్ళు చెప్పిర్రు ఈ ముచ్చట. మరి ఈ పద్ధతి ఏంటంటే ఆలోచనలు భావోద్వేగాలు లేక భౌతికతకు అతీతంగా ఆలుమొగల నడుమ గట్టి ఫెవికాల్ అసొంటి బంధం రూపొందించుడే ఈ భూత శుద్ధి ప్రక్రియనట. మరి ఏదో ఒక పద్ధతి మొత్తం మీద సమంత కూడా ఒక ఇంటిది అయింది. గతం గత అన్నట్టు ఇడిచేసి ఇప్పుడు కట్టుకున్న ఆయనతోనైనా కొసెల్లి నడుమిట్లా ఆగమై ఏడవకుండా పిల్ల పాపలతోని కలకాలం కలిసిమెలిసి ఉండాలని కోరుతుర్రు సమంత డైహార్ట్ ఫ్యాన్స్ అంతా. ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకో దిక్కు ఇప్పుడు ఆ పెండ్లి కొడుకైన రాజ్ నిడమర్రు పడుసు పోరగాడు కాదట, పిల్లల తండ్రేనట. మరి ఆమెతోని ఇడిపోయి ఈమెను ఎందుకు చేసుకుంటూ మన తెలియదు గాని ఆయన మాజీ పెండ్లామైన షామిలి డిసపరేట్ పీపుల్ డు డిసపరేట్ థింగ్స్ అంటే తెగించిన మనుషులు దానికి తగ్గట్టే ఉంటారని పోస్ట్ పెట్టింది. ఈ లగ్గమైనప్పుడే ఆమె అట్లా పెట్టిందంటే వాళ్ళని ఉద్దేశించే పెట్టిందని ఇంకొందరు అంటుర్రు. ఇప్పుడు ఇదో ఇంకో కొత్త రచ్చ ఎన్నొద్దులు సాగుతుందో. ఏదైతే ఏంది, కొత్త జంటకు కాంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. బంతిని ఎంత బలంగా గోడకు కొడితే అంతే స్పీడ్ తో వచ్చి దాకుతుంది అంటారు గాని హరీష్ రావు మాత్రం బుల్లెట్ కంటే రువ్వడిగా కౌంటర్ ఇచ్చిండు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు. హరీష్ రావు రాజకీయాలకు పనికిరాడు అన్నట్టు మాట్లాడిండు కదా బట్టి. ఆగో దాని మీద ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్ అనేది హరీష్ రావు చెప్తున్నాడు. ఇనుండ్రి. బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. చాలా విషయాలు మాట్లాడినారు. సరే, ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్టి విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు. సరే, బట్టి విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు. దేంట్లో అన్ఫిట్? నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. దాంట్లో నేను అన్ఫిటే. మీరు బాగా ఫిట్ ఇలా, ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజన్నా ఉందా? ఆ నడుమ కమిషన్లు ఎక్కువ తక్కువ అడుగుతున్నారని కాంట్రాక్టర్లు సచివాలయంకి వచ్చి ధర్నా చేసిండ్రు. అందుకే మీ తిరుగు కమిషన్లు అడుగుడు నాకు రాదు కాబట్టి నేను అన్ఫిట్టే అంటున్నాడు. అంతేకాదు, ఏదన్నా మాట్లాడే ముందు వెనక ముందు చూసుకొని మాట్లాడాలి అన్నట్టు చెప్పిండు. సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు 10 సార్లు ధర్నాలు చేసి అరెస్ట్లైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా? నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టి గారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రాజకీయాల్లో ఉత్త పుణ్యానికి బట్టగాల్సి మీదేస్తే మొదటికి ఏ మోసం వస్తుంది, అది మీకే అంటుకుంటది. ఎదుటోళ్ళకు ఎంత మర్యాద ఇస్తే అంతే మర్యాద మనకొస్తుంది అన్న సంగతి మరవకు బట్టి అన్నట్టు వాయిలు బరగెలతోని సురుకులు పెట్టినంత పనిచేసిండు. వాట్ ఈస్ న్యూ ఇన్ దాట్? దానికి పెద్ద పీపీటీ ఎందుకు? నువ్వు ఇప్పుడు సింపుల్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత స్వయంగా క్యాబినెట్ బ్రీఫింగ్లో మంత్రులే చెప్పారు. అసొంటోళ్ళు మీరు మాకు చెప్తారా? మీ మీద మీకే క్లారిటీ లేదు. మీరేం చెప్తున్నారో ఏం చేస్తున్నారో మీకే సోయలేదు. అసొంటోళ్ళు మమ్మల్ని రాజకీయాలకు అన్ఫిట్ అన్నట్టు మాట్లాడతారా అని సువ్వలు కాల్చి సురుకులు అంటించినంత పని చేసిండు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన మీద వాళ్ళు చేస్తున్నారు అని చెప్తున్న అవినీతి మీద మాట్లాడుకుంటా బట్టి విక్రమార్కకు బాగానే పవర్ఫుల్ బాణాలు వేసిండు.